ప్రయత్నించా. మీకు ఈ క్యారెక్టర్లో కనిపిస్తుంది అవసరాలు శ్రీనివాసరావు గారు చూసి చెప్పేవాడి కల్లా లేదు చెబుదామని చూశాను. నా కళ్ళలో నా చేతిలో నేను చంపుతాను రేఖ లేదా లేదు రేఖ కోసం చంపుతాను రేఖ కోసం చెప్దామని ఆ తర్వాత తంత్రం తత్వం తరుణం ఈ మూడు కలిసిన ఇది యునిక్ సైన్స్ ఇది అని చెప్తాడు. అవును. అలాంటి కొన్ని ఇంకోటి తను అంటాడు సార్ ఇప్పుడు నేను ఏ మేకనో కోడినో చంపచ్చు అంటే అది కిల్లింగ్ అవుతుంది. కిల్లింగ్ ఎలా అవుతుంది? కుకింగ్ అవుతుంది అంటే సో ఇట్లాంటివి జస్ట్ అవి ఉంటే మన తెలుగుతనం ఎంతో కొంత. మేము గట్టిగా నవ్వింది అవసరాలు శ్రీనివాసరావు గారి డైలాగులో వాళ్ళ హత్యలు వాళ్ళు బహుశా మనకు తెలియకుండా మీరు ఒక్కడే గమ్మత్ ఏంటంటే నేను రాస్తున్నప్పుడు అసలు దానికి అంత నవ్వుతానని అనుకోలేదు. అది మామూలుగా ఫ్లోలో వెళ్ళిపోయింది. అంటే మనం కొనేమనుకుంటాం ఇది ఖచ్చితంగా నవ్వుతారా ఇది జోక్. ఇది బహుశా శ్రీనివాస అవసరాలు తను చెప్పిన విధానంలో వాళ్ళు బ్రహ్మాండం అంటే చాలా క్యాజువల్గా చెప్పాడు తను. బహుశా అంత స్ట్రాంగ్గా కొంతమంది అంత గుడ్డిగా నమ్మలేదు. లేకపోతే వాళ్ళ హత్యలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నన్ను తిరిగి సహాయం అడగలేదు వాళ్ళ హత్యలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారేమో. అంటే దానిలో ఒక అండర్ కరెంట్గా వాడి దుర్మార్గం కూడా ఉంటుంది. అంటే అమాయకులు ఎవరైనా నిజంగా నమ్మిన వాళ్ళు వాళ్ళ హత్యలు వాళ్ళు చేసేసుకున్నా వీడికి కాదు నాకు సహాయపడతారా లేదా అంతే. కాబట్టి అది అంటే యాక్టర్ వల్ల కూడా అది బాగా పండుతాయి. వీడు అతికించిన చోటల్లో కుట్టించుకునే రకం అనేది అసలు థియేటర్లో వీడు చిరిగిన చోట్ల కుట్లేసుకుంటూ వెళ్ళిపోతాడు అనేది అసలు థియేటర్లో ఒక్కసారిగా ఎక్స్ప్లోర్ అయింది. అంటే ఒక నిజంగా అలాంటి తెలుగుని మిస్ అవుతున్నాను. అవును కరెక్ట్. అది నాకు అనిపించింది. అంటే కానీ జీవితంలో మిస్ అవ్వట్లేదు సార్, సినిమాలో మిస్ అవుతుంది. జీవితంలో ఇప్పుడు మనలాంటి వాళ్ళు కలిసినప్పుడు ఫ్రెండ్స్ని కలిసినప్పుడు ఇంకా చాలా లైవ్లీ కాన్వర్సేషన్స్ జరుగుతున్నాయి. అంటే అందమైన తెలుగు మాట్లాడేవాళ్ళు మొన్న ఎవరో అంటున్నారు ఏదో మొక్కజొన్న కండే ఏంటి ఇది సరిగ్గా ఏమయ్యా పైన ఏదో ఒక రంగు మారింది కానీ లోపల విషయం మారలేదు సరిగ్గా కాలేదు అన్నాడు మొక్కజొన్న కండే. అలాంటి మంచి అంటే కలోక్వియల్ అంటాం మనం వ్యావహారిక తెలుగులో ఉండే అందాలు ఉండే చమత్కారం ఉండే విట్ అంటాము. ఆ ఇంగ్లీష్లో చమత్కారం విట్ అంటాము, తెలుగులో చమత్కారం అది పోయింది, తగ్గింది. అది మళ్ళీ మాకు సారంగపాణి జాతకంలో చాలా బాగా కనిపించింది. క్యారెక్టర్లో కనిపించింది. అవునండి, ప్రయత్నం సక్సెస్ఫుల్ అయింది. చాలా సక్సెస్ఫుల్ అయింది.